వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ ఫోటో పెట్టండి. సంపద, సంతోషంకు లోటుండదు. వాస్తు శాస్త్రం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. చాలా సార్లు ఇంట్లో ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే సమస్యలు కొనసాగుతుండటం మనం చూస్తుంటాం. కొన్నిసార్లు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమవుతుంది. ఏది ఏమైనా మనస్సులో అశాంతి అలాగే ఉంటుంది. ఇవన్నీ ఇంటి వాతావరణంలో స్వల్ప సానుకూల శక్తి అసమతుల్యత ఉందని సూచించే సంకేతాలు. దీనిని సాధారణంగా వాస్తు దోషం అని పిలుస్తారు. అత్యుత్తమమైన విషయం ఏమిటంటే ఈ పరిష్కారం కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు. దీన్ని చేయడానికి మీకు ఏ పండితుడు లేదా నిపుణుల సహాయం కూడా అవసరం లేదు. ఈ పరిష్కారం కోసం మీకు ఒక ఫోటో మాత్రమే అవసరం. ఈ ఫోటో శివుడు, అన్నపూర్ణ మాతది అయి ఉంటే చాలు. దీనిలో శివుడు తన కపాలం లేదా గిన్నెలో తల్లి అన్నపూర్ణ నుండి ఆహారం కోసం యాచిస్తున్నాడు. ఈ ఫోటో చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వంటగది నుండి ప్రతికూల శక్తిని తొలగించడమే కాకుండా ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది. ఈ ఫోటోని మీ వంటగది తలుపు లోపలి భాగంలో ఉంచండి. ఫోటో స్పష్టంగా, పూర్తిగా కనిపించేలా ఉండాలి. ప్రతిరోజు దాన్ని చూస్తున్నప్పుడు మీ మనస్సులో శివుడిని, అన్నపూర్ణను గుర్తుంచుకోండి. ఈ ఫోటో సింబాలిక్ అర్థం చాలా లోతైనది. స్వయంగా విధ్వంస దేవుడిగా పరిగణించబడే శంకరుడు తన తల్లి అన్నపూర్ణ నుండి భిక్ష స్వీకరించినప్పుడు ఆహారం ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమైనదని తెలుస్తుంది. తల్లి అన్నపూర్ణను ఆహారం, క్షేమంకరి దేవతగా భావిస్తారు. ఈ ఫోటోని వంటగదిలో ఉంచడం ద్వారా ఇంట్లో ఆహార కొరత ఉండదు. అలాగే ఆ ఫోటో వల్ల వాస్తు దోషాలు క్రమంగా తగ్గుతాయని నమ్ముతారు. ఈ రెమెడీ చేసిన తర్వాత చాలా మంది తమ ఇంటి వాతావరణం తేలికగా, ప్రశాంతంగా, మరింత సానుకూలంగా మారిందని భావించారు. శక్తి కేంద్రమైన వంటగదిలోకి సానుకూలత వచ్చినప్పుడు అది మొత్తం ఇంటిని ప్రభావితం చేస్తుంది. దేవి అన్నపూర్ణేశ్వరి హిందూ మతంలో ఆహారం, పోషణకు దేవత. ఆమె పార్వతీ దేవికి మరో రూపం. ఆమె పేరు అన్న, ఆహారం, పూర్ణ, సంపూర్ణ అనే పదాల నుండి ఉద్భవించింది. ఇది ఆహారాన్ని అందించేవారిని సూచిస్తుంది. అన్నపూర్ణేశ్వరి దేవత సాధారణంగా ఒక చేతిలో గరిటె, చెంచా, మరొక చేతిలో బియ్యంతో నిండిన పాత్రను పట్టుకుని చిత్రీకరించబడుతుంది. ఇది జీవితానికి అవసరమైన ఆహారాన్ని అందించే దేవతగా ఆమె పాత్రను సూచిస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి శివుడు, పార్వతి మధ్య ప్రపంచ స్వభావం గురించి చర్చ జరిగింది. శివుడు ప్రతిదీ భ్రమ అని వాదించినప్పుడు పార్వతి ఆహారం ప్రాముఖ్యతను చూపించడానికి ప్రపంచం నుండి ఆహారాన్ని అదృశ్యం చేసింది. దీనివల్ల ప్రపంచంలో ఆకలి, కొరత ఏర్పడింది. శివుడు తన తప్పును గ్రహించి ఆహారం ప్రాముఖ్యతను అంగీకరించాడు. అప్పుడు పార్వతి అన్నపూర్ణేశ్వరి రూపంలో ప్రత్యక్షమై అందరికీ ఆహారం అందించింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.